అందరికీ నమస్కారం అండి. ఆర్టీసీలో 3000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు భారీ శుభవార్త. చాలా రోజుల తర్వాత ఆర్టీసీ ద్వారా ఈ నోటిఫికేషన్ అయితే వెలువడుతుంది. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత ఆర్టీసీ సంస్థలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. త్వరలో ఆర్టీసీలో 3000 ఉద్యోగాల భర్తీ. ఈ భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. సజ్జనార్ తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని కితాబు. సో టీజీఎస్ ఆర్టీసీలో త్వరలో 3000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ప్రకటించారు. కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని ఆయన వెల్లడించారు. త్వరలో ప్రవేశపెట్టబోయే కొత్త బస్సులకు అనుగుణంగా ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా బస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమన్నారు. ఉద్యమ స్ఫూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. బస్కా పయనహి చలేగా నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు 2011లో 29 రోజుల పాటు మేము సైతం అంటూ సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. దేశ చరిత్రలో అతిపెద్ద సమ్మెల్లో సకల జనుల సమ్మె ఒకటిగా నిలిచింది. ఈ సమ్మెలో 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని రాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారు అని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన వల్ల మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలవుతుందన్నారు. దాదాపు 7 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి 2017 వేతన సవరణ చేసి ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ను సంస్థ ప్రకటించిందన్నారు. పెండింగ్లో ఉన్న 9 డిఏలను మంజూరు చేశామని చెప్పారు. ఇకపోతే గత 2 ఏళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులు కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చామని వివరించారు. పెరిగిన రద్దీ అనుగుణంగా డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలిపి మొత్తం 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. తెలంగాణ